Good morning, children. Today we discuss about 5th class mathematics, first lesson, bigger numbers. Page number 9. In this page number 9, buying things the house. Buying things for the house. Sridhar needs to the following things for his house, so he goes to the market and find the cost of each item. ఇక్కడ శ్రీధరు ఏం చేసినంటే అతనికి కావలసిన వస్తువులు కొనడానికి మార్కెట్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కొక్క ఐటెంకి ఎంత కాస్ట్ ఉందో చూశాడనమాట. అది ఎలా ఉందో చూడండి. ఫ్యాన్ కాస్ట్ 1175, బెడ్ కాస్ట్ 2950, కప్బోర్డ్ కాస్ట్ 4080, సైకిల్ కాస్ట్ 3690, గ్యాస్ స్టవ్ కాస్ట్ 1200. ఈ విధంగా ఉందన్నమాట. తర్వాత ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏముందో చూడండి. హౌ మచ్ డూ ద బెడ్ అండ్ కప్బోర్డ్ కాస్ట్ ఆల్ టుగెదర్. బెడ్కి కప్బోర్డు కలిసి రేట్ ఎంత అవుతుందో అడుగుతుందన్నమాట. అయితే మనం ఏం చేయాలి, బెడ్ కాస్ట్ ఎంత, కప్బోర్డ్ కాస్ట్ ఎంత అది చూసుకొని ఆ రెండింటిని మనం యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే రెండింటి కాస్ట్ అడుగుతుంది కదా, టోటల్ అడుగుతుంది కాబట్టి ఈ రెండింటి కాస్ట్ యాడ్ చేయాలి. కప్బోర్డ్ కాస్ట్ 4080, ఇంకేం దాని కాస్ట్ కావాలి, బెడ్ కాస్ట్ కావాలి. బెడ్ కాస్ట్ ఎంత ఉంది, 2950. ఇప్పుడు ఏం చేయాలంటే కప్బోర్డ్ కాస్ట్ని బెడ్ కాస్ట్ని మనం యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే మనం ఏ విధంగా యాడ్ చేస్తాం, ఫస్ట్ వన్స్ యాడ్ చేస్తాం. వన్స్ ప్లేస్లో ఏముంది ఇక్కడ 0 0 0 0 0నే. 8 to 5 13, 13కు కింద 3 వేస్తాం, క్యారీ 1. 1 9 10, 10 అయితే కింద 0 1 క్యారీ. 1 4 2, ఈ 3 యాడ్ చేస్తే మనకు 7 వస్తుంది. అంటే 7030 రూపీస్ అనమాట. టోటల్ కాస్ట్ ఆఫ్ బెడ్ అండ్ కప్బోర్డ్ ఈజ్ 7030 రూపీస్ అనమాట. If Sridhar goes to the market with 10,000, can he buy all the things mentioned above? Estimate without adding the cost of all items. If Sridhar goes to the market with 10,000 అంటే ఒకవేళ శ్రీధరు 10,000 మాత్రమే మార్కెట్కు తీసుకొని వెళ్తే కెన్ హీ బై ఆల్ ద థింగ్స్ మెన్షన్ అబౌవ్, ఇప్పటి వరకు మనకు మెన్షన్ చేసిన ఐటమ్స్ అన్ని కొనగలుగుతాడా. ఎస్టిమేట్ వితౌట్ యాడింగ్ ద కాస్ట్ ఆఫ్ ఆల్ ద ఐటమ్స్. ఎస్టిమేట్ చేయమంటుండు, వితౌట్ యాడింగ్, యాడ్ చేయకుండానే కొనగలుగుతాడా లేదా అనేది చెప్పాలన్నమాట. ఇంతవరకు ఇచ్చిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఫ్యాన్ 1175, బెడ్ 2950, కప్బోర్డ్ 4080, సైకిల్ 3690, గ్యాస్ స్టవ్ 1200. ఈ ఐటమ్స్ ఉన్నాయి. మరి ఈ ఐటమ్స్ అన్నిటిని 10,000 మాత్రమే తీసుకొని మార్కెట్ వెళ్తే శ్రీధర్ కొనగలుగుతారా లేదా. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా చేయాలి, ఎస్టిమేట్ మాత్రమే చేయాలి, వితౌట్ యాడింగ్, యాడ్ చేయకుండా ఎస్టిమేట్ చేయాలి. ఎస్టిమేట్ చేయాలి అన్నప్పుడు ఏం చేయాలంటే మనం 1175 ఉంది కదా, దీన్ని 1000లోకి మార్చుకోవాలి. అంటే దీని దగ్గరలో ఉన్న 1000 కావాలి. అంటే 1000 దగ్గరగా ఉందా 2000 దగ్గరగా ఉందా చూడాలి. ఇది 1000 కంటే 175 మాత్రం ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని 1000 కింద మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ 1175 వేయాల్సిన అవసరం లేదు, నియర్లీ 1000 వేయాలి. దీనికి నియర్లీలో ఉన్న 1000. నెక్స్ట్ బెడ్ 2950 కదా, ఇది 3000 దగ్గరగా ఉంది. ఎందుకంటే 50 రూపీస్ యాడ్ చేస్తే 3000 అయిపోతుంది కాబట్టి దీన్ని 3000 రాసుకోవచ్చు. 4080 అంటే ఇది 4000 రాసుకోవచ్చు, 80 మాత్రమే ఎక్కువ ఉంది కాబట్టి. 3690, ఇది 4000కే దగ్గరగా ఉంది 3000 కంటే. 1200 అంటే 1000 అనమాట. ఇప్పుడు వీటిని యాడ్ చేయడం చాలా ఈజీ మనకు. 1 3 4 4 4 8 8 4 12 12 1 13 అంటే 13,000 అవుతున్నాయి. ఇవన్నీ కొనాలంటే నియర్లీ ఎంత అవుతున్నాయి, 13,000 అవుతుంది. మన శ్రీధర్ ఏ డబ్బులు తీసుకెళ్ళాడు మార్కెట్కి, 10,000 మాత్రమే తీసుకెళ్ళాడు. కాబట్టి ఈ ఐటమ్స్ అన్ని శ్రీధర్ కొనగలుగుతాడా, కొనలేడు అనమాట. కాబట్టి ఇఫ్ శ్రీధర్ గోస్ టు ద మార్కెట్ విత్ 10,000, హీ కాంట్ బై ఆల్ ద థింగ్స్ మెన్షన్డ్ అబౌవ్. ఒకవేళ శ్రీధర్ 10,000 మాత్రమే మార్కెట్కి తీసుకెళ్తే హీ కాంట్ బై అంటే
అతడు ఆ వస్తువులన్నీ ఆ ఐటమ్స్ అన్ని కొనలేడని అర్థం అన్నమాట. మేక్ మోర్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ బేస్డ్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకి ఐటమ్స్ కాస్ట్ ఇచ్చింది కదా, వీటిని డిపెండ్ చేసుకొని మీరు ఏం చేయాలి అంటే వర్డ్ ప్రాబ్లం తయారు చేయాలి. ఇప్పుడు ఏ బి 2 ప్రాబ్లంలు ఇచ్చాడు కదా, అదేవిధంగా మీరు కూడా ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉపయోగపడి చేసే విధంగా మీరు కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి. పాపులేషన్ ఆఫ్ సమ్ విలేజెస్ ఇన్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. పాపులేషన్ అంటే జనాభా అన్నమాట. ఊళ్ళో ఉన్న మనుషుల సంఖ్యనే మనం ఆ ఊరి జనాభా అంటాం, ఆ ఊరి పాపులేషన్ అంటాం. ద పాపులేషన్ ఆఫ్ సమ్ విలేజెస్ ఇన్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ యాజ్ పర్ 2001 సెన్సస్ ఆర్ గివెన్ బిలో. అంటే ఆ పాపులేషన్ ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఉంది కదా, ఆ డిస్ట్రిక్ట్లోని కొన్ని ఊర్ల పాపులేషన్ ఇవ్వడం జరిగింది. దేని ప్రకారం? యాజ్ పర్ 2001 సెన్సస్ ప్రకారం ఇవ్వడం జరిగింది. అది ఎలా ఉందో చూద్దాం. విలేజ్, మేల్, ఫీమేల్, టోటల్ పాపులేషన్, ఈ విధంగా మనకు ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఏ ఏ విలేజ్ ఉన్నాయో చూడండి. చీర్లవంచ, తాడూరు, పెద్దూరు, సారంపల్లె. ఈ 4 విలేజెస్లో మేల్ అంటే మగవారు ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ అంటే లేడీస్ ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చీర్లవంచ చూడండి, చీర్లవంచలో మేల్ 2595, ఫీమేల్ 2682. అట్లా ఈ 4 విలేజెస్ల పాపులేషన్, మేల్ పాపులేషన్ ఇవ్వడం జరిగింది, ఫీమేల్ పాపులేషన్ ఇవ్వడం జరిగింది. టోటల్ పాపులేషన్ ఇవ్వలేదు. మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ పాపులేషన్ వస్తుంది అనమాట. ఆన్సర్ ద ఫాలోయింగ్. కింద కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, వాటికి మనం ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. ఫైండ్ అవుట్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ఈచ్ విలేజ్ అండ్ కంప్లీట్ ద టేబుల్ గివెన్ అబౌవ్. అయితే ఫైండ్ అవుట్ ద పాపులేషన్ ఆఫ్ ఈచ్ విలేజ్. ఈచ్ విలేజ్లో అంటే ఎవ్రీ విలేజ్లో పాపులేషన్ ఎంత ఉంది, టోటల్ పాపులేషన్. మనకు మేల్ ఫీమేల్ ఇచ్చింది కదా, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు టోటల్ పాపులేషన్ వస్తుంది. ఈ విధంగా మన లాస్ట్ టోటల్ పాపులేషన్ ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి కదా, ఈ ఖాళీ ఉన్న ఈ 4 బాక్సెస్ మనం ఫిల్ చేయాలన్నమాట. ముందుగా చీర్లవంచ చూద్దాం. చీర్లవంచ 2595 మేల్ ఉన్నారు, 2682 ఫీమేల్ ఉన్నారు. ఈ రెండింటిని మనం యాడ్ చేద్దాం. ఇక్కడ పక్కకి వేసుకొని ఈ 2 నెంబర్స్ని మనం యాడ్ చేద్దాం. 5, 2, 7, 9, 8, 17 అయితే కింద 7 వేయాలి, క్యారీ 1. 5, 1, 6, 6, 6, 12 అయితే కింద 2 పైన 1 వేస్తాం. 2, 2, 1, 5 అవుతాయి. అంటే 5277. ఏం పాపులేషన్ అది? చీర్లవంచలో మేల్ ఫీమేల్ యాడ్ చేస్తే వచ్చిన టోటల్ పాపులేషన్ అనమాట. అది ఇక్కడ వేయాలన్నమాట. 5277 పాపులేషన్ ఆఫ్ టోటల్ పాపులేషన్ ఆఫ్ చీర్లవంచ. అదేవిధంగా తాడూరులో కూడా 3135, 3195 యాడ్ చేస్తే మనకు 6326 వస్తుంది. ఇది మీరు చేయండి. మిగతా 2 కూడా అదే విధంగా చేయండి. పెద్దూరు అయితే 1372, 1349, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 2721 వస్తుంది. సారంపల్లె 1027, 971, ఈ రెండింటిని యాడ్ చేస్తే 1998 ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ 4 విలేజెస్లో మేల్ పాపులేషన్ ఎంత ఉంది, టోటల్ మేల్ పాపులేషన్ అంటే ఈ మేల్ మాత్రమే మనం యాడ్ చేద్దాం. ఈ 4 మేల్స్ ఎంత అవుతుందో చూద్దాం. 5, 5, 10, 10, 2, 12, 12 plus 7, 19. 19 అయితే 9 ఇక్కడ వేయాలి, 1 క్యారీ. 9, 1, 10, 10, 3, 13 plus 7, 20, 20 plus 2, 22. కింద 2 వేయాలి, పైన క్యారీ కూడా 2. 2, 5, 7, 7, 1, 8, 8, 3, 11. 11 అయితే కింద 1 వేయాలి, పైన క్యారీ 1. 1, 2, 3, 3 plus 3, 6, 6, 1, 7, 7, 1, 8, 8129 వచ్చిందనమాట. ఈ 8129 ఏంటిది? ఈ 4 విలేజెస్లో మేల్ పాపులేషన్ అనమాట. అదేవిధంగా మనం ఫీమేల్ పాపులేషన్ కూడా మనం యాడ్ చేద్దాం. 2, 1, 3, 3, 9, 12, 12 plus 1, 13. 13 అయితే ఇక్కడ 3 వేయాలి, పైన క్యారీ 1. 1 plus 8, 9, 9, 9, 18, 18 plus 4, 22, 22 plus 7, 29. 9 అయితే కింద 9 వేయాలి,
క్యారీ 2, 2 6 8, 8 plus 1 9, 9 plus 3 12, 12 plus 9 21, 21 అయితే 1 కింద వేయాలి 2 పైన వేయాలి. 2 2 4, 4 3 7, 7 1 8, 8193. ఇదేం పాపులేషన్? ఈ 4 విలేజెస్లో టోటల్ ఫీమేల్ పాపులేషన్. తర్వాత టోటల్ పాపులేషన్ కూడా యాడ్ చేద్దాం. 7 6 13, 13 1 ఎంత? 14, 14 plus 8 22, 22 అయితే కింద 2 వేయాలి పైన 2 వేయాలి. 2 7 9, 9 plus 2 11, 11 plus 2 13, 13 plus 9 22, కింద 2 క్యారీ 2, 2 2 4, 4 plus 3 7, 7 plus 7 14, 14 plus 9 23, 23 అయితే కింద 3 పైన 2, 2 5 7, 7 6 13, 13 plus 2 15, 15 plus 1 16. టోటల్ ఎంత వచ్చింది? 16,322. ఈ 16,322 అనేది టోటల్ పాపులేషన్ ఆఫ్ దీస్ 4 విలేజెస్. ఈ 4 విలేజెస్లో మేల్ అండ్ ఫీమేల్ ఆఫ్ ద టోటల్ వచ్చింది కదా, ఈ టోటల్ మనం యాడ్ చేస్తాం. ఈ 4 విలేజెస్లో మొత్తం ఫీమేల్ మేల్ పాపులేషన్ అంతా యాడ్ చేస్తే 16,322 ఉన్నారనమాట. ఇప్పుడు మనం ఈ టేబుల్ను ఫిల్ చేయడం జరిగింది. అంటే ఈ ఏ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయడం జరిగింది. ఫైండ్ అవుట్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ఈచ్ విలేజ్ అండ్ కంప్లీట్ ద టేబుల్ గివెన్ అబవ్ అన్నాడు కదా, మనం ఈ టేబుల్ను ఫిల్ చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ బి. ఇన్ విచ్ విలేజెస్ ఈజ్ ద ఫీమేల్ పాపులేషన్ లెస్ దాన్ ద మేల్ పాపులేషన్ బై హౌ మచ్? ఇక్కడ ఏమడుగుతుందంటే ఫీమేల్ పాపులేషన్ లెస్ దాన్ ద మేల్ పాపులేషన్. ఫీమేల్ పాపులేషన్ ఏ విలేజ్లలో తక్కువ ఉంది మేల్ కంటే, అది చూద్దాం. చీర్లవంచిలో మేల్ ఎంత ఉన్నారు? 2595, ఫీమేల్ 2682, అంటే ఫీమేలే ఎక్కువ ఉన్నారు. తాడూరులో మేల్ 3135 అయితే ఫీమేల్ 3191. ఇక్కడ కూడా ఫీమేల్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ 135 అంటే ఇక్కడ 191 ఉన్నారు కదా, ఫీమేలే ఎక్కువ ఉన్నారు. పెద్దూరులో 1372 మేల్ ఉంటే ఫీమేల్ 1349, అంటే ఇక్కడ ఫీమేల్ వాళ్ళు తక్కువ ఉన్నారు. అంటే పెద్దూరు వస్తుంది. అది సారంపల్లి కూడా చెక్ చేద్దాం. సారంపల్లిలో మేల్ 1027 ఉంటే ఫీమేల్ 971 ఉన్నారు. అంటే ఈ సారంపల్లిలో కూడా ఫీమేల్ వాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకు ఆన్సర్ ఏవేవి వచ్చినాయి? పెద్దూరు సారంపల్లిలో ఫీమేల్ మేల్ కంటే తక్కువ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఏమని రాయాలి? ఇన్ పెద్దూర్ అండ్ సారంపల్లి ద ఫీమేల్ పాపులేషన్ లెస్ దాన్ ద మేల్ పాపులేషన్ రాస్తే సరిపోతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి. అబౌట్ హౌ మెనీ మెన్ ఆర్ దేర్ ఇన్ ఆల్ ద విలేజెస్, ఎన్సర్కిల్ ద నియరెస్ట్ ద ఫాలోయింగ్. ఏమడుతుంది ఇక్కడ? హౌ మెనీ మెన్ ఆర్ దేర్ ఇన్ ఆల్ విలేజెస్ మంది ఉన్నారు, మెన్ ఎంతమంది ఉన్నారు, నియరెస్ట్ దానికి ఎన్సర్కిల్ చేయమంటాడు. ఇక్కడ 7,000, 8,000, 9,000. మనకు మెన్ ఎంత వచ్చింది? ఇక్కడ 8,129 వచ్చింది. మరి 8,129 ఇక్కడ ఉన్న ఈ నెంబర్లలో దేని నియరెస్ట్ ఉంది? 7,000కా, 8,000కా, 9,000కా? 8,000కి, కాబట్టి 8,000కి సర్కిల్ చేస్తే సరిపోతుంది. ఫోర్త్ క్వశ్చన్ డి. అబౌట్ హౌ మెనీ ఉమెన్ ఆర్ దేర్ ఇన్ ఆల్ ద విలేజెస్, ఎన్సర్కిల్ ద నియరెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇంతకుముందు మనం మేల్ సర్కిల్ చేసినాం కదా, ఇప్పుడు ఫీమేల్ పాపులేషన్కి ఎన్సర్కిల్ చేయాలి. ఎంత ఉందో చూడండి. 7,000, 8,000, 9,000 ఇచ్చాడు. మరి ఇక్కడ ఫీమేల్ పాపులేషన్ ఎంత ఉంది? 8,193 ఉంది కదా. ఈ 8,193 దేని దగ్గర ఉంది? మరి దీనికి దగ్గరగా ఉన్న నియరెస్ట్ది 8,000 కాబట్టి 8,000కి సర్కిల్ చేస్తే సరిపోతుంది. ఫిఫ్త్ది ఈ క్వశ్చన్. అబౌట్ హౌ మచ్ ఈజ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద 4 విలేజెస్, ఎన్సర్కిల్ ద నియరెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇంతకుముందు మెన్ ఉమెన్ గురించి ఇచ్చింది కదా, ఇప్పుడు టోటల్ పాపులేషన్ గురించి ఇవ్వడం జరుగుతుంది. 14,000, 16,000, 18,000 ఇచ్చాడు. ఇక్కడ మన టోటల్ పాపులేషన్ 16,322 ఉంది. ఈ 16,322 అనేది మనకు 16,000కి నియరెస్ట్ ఉంది కాబట్టి 16,000కి మనం సర్కిల్ చేస్తే సరిపోతుంది అనమాట. డూ దిస్. Fill in the blanks with appropriate numbers to get 999.
ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. 235 ప్లస్ 341 ప్లస్ డాష్ ఈక్వల్ టు 999. అంటే 235 349కు ఏ నెంబర్ యాడ్ చేస్తే 999 వస్తుందో అది మనం ఇక్కడ రాయాలన్నమాట. ఇక్కడ మనం ఒక్కొక్క డిజిట్ను సెట్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ వన్స్లో 9 ఉంది, టెన్స్లో 9 ఉంది, హండ్రెడ్స్లో కూడా 9 ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్లో 235 ఉంది కదా, 235లో వన్స్ ప్లేస్లో 5 ఉంది. సెకండ్ నెంబర్లో వన్స్ ప్లేస్లో 1 ఉంది. 5 1 ఎంత అవుతుంది? 6. మరి 6కు దేన్ని యాడ్ చేస్తే 9 వస్తుంది? 3 యాడ్ చేస్తే 9 వస్తుంది. మనం వన్స్ ప్లేస్ వస్తున్నాం కాబట్టి వన్స్ ప్లేస్లో 3 వేస్తే సరిపోతుంది. తర్వాత టెన్స్ ప్లేస్లో 3 ఉంది, 4 ఉంది. 3 4 7. మరి 7కి ఎంత యాడ్ చేస్తే 9 రావాలి? 2. కాబట్టి 2 వేస్తే సరిపోతుంది. హండ్రెడ్స్ ప్లేస్ చూద్దాం. 2 3 5. 5కి ఎంత యాడ్ చేస్తే 9 రావాలి? మరి 4. ఈ విధంగా మనం ఈ డాష్లో ఏ నెంబర్ కావాలో మనం ఈ విధంగా ఒక్కొక్క డిజిట్ సెట్ చేస్తూ ఆ పూర్తి నెంబర్ని రాయొచ్చు అనమాట. ఇప్పుడు నెంబర్ ఏమొచ్చింది? 423 ఆన్సర్ అనమాట మనకు. 235 341 423 ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు 999 వస్తుంది. తర్వాత చూడండి, 630 ప్లస్ డాష్ ఈక్వల్ టు 999 రావాలి. ఇప్పుడు 2 నెంబర్ని మనమే సెట్ చేయాలి. ఇక 2 నెంబర్లు ఇచ్చి ఒక నెంబర్ చేయమంటే మనం చేసాం కదా. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ మనమే రాయాలి. ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే 999 రావాలన్నమాట. ఇక్కడ వన్స్ ప్లేస్లో 0 ఉంది. మనం ఇక్కడ ఈ 2 డాష్లలో మన ఇష్టం వచ్చిన నెంబర్లు రాసుకోవచ్చు. ఆ 2 నెంబర్లు యాడ్ చేస్తే 9 రావాలి. ఎందుకంటే ఇక్కడ 0 ఇచ్చింది కదా, 0 అంటే ఏం లేనట్టు కాబట్టి వన్స్ ప్లేస్లో ఈ నెక్స్ట్ 2 నెంబర్స్లో ఉన్న వన్స్ యాడ్ చేస్తే 9 రావాలి. సో మనం ఏం రాద్దాం? ఇక్కడ 7 రాస్తాం, ఇక్కడ 2 రాద్దాం. 2 7 9 అవుతుంది. ఈ 9 సెట్ అయిపోతుంది. ఇక్కడ టెన్స్లో 3 ఉంది. 3కి ఎంత యాడ్ చేస్తే మన 9 రావాలి? 6. అంటే సెకండ్ నెంబర్లో థర్డ్ నెంబర్లో మనం ఏమైనా 2 డిజిట్స్ రాయాలి. ఆ రెండింటిని యాడ్ చేస్తే 6 అయ్యేటట్టు ఉండాలన్నమాట. ఇక్కడ 2 రాసినాం, ఇక్కడ 4 2 6 ప్లస్ 3 9 అవుతుంది. ఇది సెట్ అయిపోతుంది. హండ్రెడ్స్ ప్లేస్లో ఇక్కడ 6 ఇచ్చిండ్రు. మనము ఈ 2 నెంబర్స్లో హండ్రెడ్స్ ప్లేస్లో ఏం రాయాలంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే 3 అయ్యేటట్టు ఉండాలి. ఆ 3 అయితే ఆ 3కి 6 కలిపితే 9 అయిపోతుంది అనమాట. ఇక్కడ 2 రాసినాం, ఇక్కడ 1 రాస్తాం. 2 1 3 అవుతుంది. 3 6 9 అవుతుంది. ఇచ్చిన నెంబర్కి మనకు టాలీ అయిపోతుంది అనమాట. తర్వాత 3 మనమే రాయాలి. ఫస్ట్ నెంబర్ మనమే రాయాలి, సెకండ్ నెంబర్ మనమే రాయాలి, థర్డ్ నెంబర్ మనమే రాయాలి. యాడ్ చేస్తే 999 రావాలి. 2 2 4 అయింది. మరి ఇక్కడ ఏం రాయాలి? 5 రాయాలి. అంటే వన్స్ ప్లేస్ సెట్ అయిపోయింది. తర్వాత 5 1 6 ఇక్కడ 3 రాస్తే సెకండ్ 9 అంటే టెన్స్లో 9 కూడా వచ్చేస్తుంది. హండ్రెడ్స్ చూద్దాం. 4 4 1 ఈ విధంగా మన ఇష్టం వచ్చిన రాసుకోవచ్చు. నేను 4 4 1 అనే విధంగా రాసిన కదా. ఈ 4 4 1 బదులు మీరు వేరే కూడా రాయొచ్చు. 5 2 2 కూడా రాయొచ్చు. మీ ఇష్టం వచ్చిన నెంబర్లను 3 మీ ఇష్టమే. ఆ మూడింటిని యాడ్ చేస్తే 9 వచ్చేటట్లుగా మీరు సెట్ చేయాలన్నమాట. ఈ విధంగా రాయాలని ఏం లేదు. ఇప్పుడు నాకు 452 412 135 వచ్చింది కదా. మీకు వేరే నెంబర్స్ కూడా రావచ్చు అనమాట. మనం ఫస్ట్ ఇక్కడ వన్స్ రాసినప్పుడు ఏమైనా రాసిన 2 2 5 రాసిన, మీరు 2 3 4 కూడా రాయొచ్చు. అంటే మీ ఇష్టం వచ్చిన 3 నెంబర్స్ రాయొచ్చు అనమాట. సేమ్ ఇవే ఆన్సర్లు రావు. ఫస్ట్ మాత్రం అందరికి 423 రావాలి. ఎందుకంటే ఆల్రెడీ 2 నెంబర్స్ ఇచ్చింది కదా. ఆ నెంబర్ ఏదనేది ఈ ఫైనల్ నెంబర్ మనకు ఒకటే ఉంటుంది కాబట్టి ఇది సేమ్ రావాలి. ఈ సెకండ్లో 140 227 కాకుండా వేరే నెంబర్ కూడా రావచ్చు. ఈ థర్డ్లో కూడా మీ ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. సిడి సేమ్ క్వశ్చన్స్. ఈ 3 నెంబర్స్ మనమే రాయాలి. సికి 452 412 135 రాసిన కదా. ఇక్కడ వేరే నెంబర్ రాసుకోవచ్చు. 222 333 555 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 555 అవుతుంది కదా. మరి ఇక్కడ 444 రాస్తే అయిపోతుంది. అంటే ఈ విధంగా మనం ఇష్టం వచ్చిన నెంబర్ రాస్తూ 999 అయ్యే విధంగా మనం సెట్ చేయాలన్నమాట. ఇంతటితో ఈరోజు లెసన్ పూర్తయింది. తర్వాత లెసన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.